నీకు మా బావ కావాలా? చెప్తానుండు నీ సంగతి. ఎక్కడికి మ్యాగీ? బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే ఈ వాకింగ్? నా రూమ్ లో నీకొక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. వావ్, రా. ఆ, ఏదో మంచి స్మెల్ వస్తుంది కదా? అవును, ఇది పర్ఫ్యూమ్ స్మెల్ కదా? హా, ఏయ్, నీకు బాటిల్ ఎవరిచ్చారు? తడిగుడ్డ పెట్టడానికి నేనే తెచ్చానమ్మా. యూ ఈడియట్! మా ఆంటీ కోసం స్పెషల్ గా తీసుకొచ్చిన గిఫ్ట్ ని ఇలా పాడు చేస్తావా? హే, దీని వాల్యూ తెలుసా నీకు? హిటి! క్షమించండమ్మా, ఏదో చేయి జారి. ఏంటి చేయి జారేది? ఈ ఇంటికి గెస్ట్ గా వచ్చాను కాబట్టి నిన్నేం చేయలేకపోతున్నాను. ఇదే యుఎస్ లో జరిగితే ఇంతసేపు నీతో కాదు, నీ సెవెన్తో మాట్లాడేదాన్ని. ఏమైంది ప్రతి? ఈ బాటిల్ ఎలా పగిలింది? మీకోసం తెచ్చిన పర్ఫ్యూమ్ ని ఈ అమ్మాయి ఫ్లోర్ క్లీనింగ్ కి యూజ్ చేస్తుంది. నా చేతికి ఇవ్వకుండా ఇదిగో ఇలా బ్రేక్ చేసింది. నా రూమ్ లో నుండి ఇదెవరు తీసుకొచ్చారు? నేనే నమ్మగారు. నువ్వా? నేను లేనప్పుడు నా గదిలోకి వెళ్ళడం తప్పంటే నా వస్తువునెందుకు ముట్టుకున్నావు? ఈ పనులని నువ్వెందుకు చేస్తున్నావు? అది కదయ్య గారు, కవిత ఇల్లు శుభ్రం చేస్తూ తడిబట్ట పెట్టే మందు అమ్మగారి గదిలో ఉందని చెప్పింది. ఇదే అనుకుని తీసుకొచ్చాను. కవిత వాళ్ళ పాప కింద పడిందంట, తను వెళ్ళిపోయింది. అందుకే నేను శుభ్రం చేస్తున్నాను బాబు. ఆమెదో చెప్పిందని నువ్వు గుడ్డిగా ఎలా తీసుకొచ్చావు? ఏదేంటో చూసుకోవడం తెలీదా? దానిపైన ఏం రాసుందో చదవడం రాదా? కంగారులో చూసుకోలేదమ్మా. ఇంత ఇన్నోసెంట్ ఏంటన్నయ్యా? ఎవరు తనని అర్థం చేసుకోకుండా బ్లేమ్ చేస్తున్నారు పాపం. ఇంత బ్లైండ్ గా పనిచేసే వాళ్ళని ఎలా అపాయింట్ చేస్తారా ఆంటీ? మీ డిసిప్లైన్ ని, మీ ప్రిన్సిపల్స్ ని నాశనం చేయడానికి ఇలాంటి వాళ్ళు ఒక్కరు చాలు. తెలియకుండా జరిగిన పొరపాటు అని చెప్తోంది కదమ్మా, వదిలే. పొరపాటుని వదిలేసినంత మాత్రాన పగిలిన బాటిల్ అతుక్కుంటుందా? నీటిలో కలిపిన పర్ఫ్యూమ్ బాటిల్లోకొచ్చి చేరుతుందా? అడుగు తేజ. అవేవి జరగవు కాబట్టి ఇక్కడితో వదిలేస్తే ఉత్తమం అని చెప్తున్నాను. కావాలని చేసిన తప్పుకి శిక్ష పడాలి. తెలియక జరిగిన పొరపాటుకి క్షమాపణతో ఆగాలని చెప్పు తేజ. ఆగితే పొరపాటు అలవాటుగా మారుతుంది. అది నాకిష్టం లేదు. చూడు, ఇలా తొందరపడ్డం, కంగారులు తప్పులు చేయడం ఈ ఇంట్లో నీకు మంచిది కాదు. ఇంకెప్పుడు నా ఓపికని
నీ తింగరతనంతో టెస్ట్ చెయ్యొద్దు. ఎంతో ప్రేమతో ప్రీతి తెచ్చిన గిఫ్ట్ ఇది. మా అందరి మూడ్ ని స్పాయిల్ చేశావు. అంత దూరం నుంచి ఆంటీ కోసం తెచ్చిన గిఫ్ట్ ని ఇలా బ్రేక్ చేసావు. ఛా! అక్క, తను ముక్కలేరుతుంటే మనమెందుకు? పద బ్రేక్ఫాస్ట్ చేద్దాం. మాగీ, ఇది నీ పనే కదా? నీకెలా తెలిసిందక్క? ఇన్ని రోజుల నుంచి చూస్తున్నాను. ఆ మాత్రం కనిపెట్టలేనా? సరసు, నవ్యమ్మ, మీరొచ్చారేంటి? ఏ రాకూడదా? అయ్యో, అలా అని కాదమ్మా. ఆ హుండీ ఎందుకు పగలగొట్టావు? అంటే అమ్మా, అది నా చేతిలో ఆ సీసా పగిలిపోయింది కదమ్మా. దాని ఖరీదు ఎంత ఉంటుంది? 15,000 వరకు ఉండొచ్చు. అయ్యో, అంత ఖరీదా? అంటే నా దగ్గర ఉన్న డబ్బు సరిపోవన్నమాట. దేనికి సరిపోవు? అంటే పగిలిపోయిన సీసా బదులు కొత్తది కొని అమ్మగారి గదిలో పెట్టాలనమ్మా. నువ్వు కావాలని చేయలేదు కదా, ఎందుకు కొనడా? కావాలని చేయకపోయినా కారణం నేనే కదమ్మా. ఆ సీసాని ప్రీతమ్మ గారు వాగ్దేవ్ అమ్మగారి కోసం ఎంతో ప్రేమతో తెచ్చారు. నా వల్లే పగిలిపోయింది. అందుకే కొత్తది కొని వాళ్ళిద్దరి మధ్య ప్రేమని, ఈ జ్ఞాపకాన్ని పదిలంగా ఉంచాలనుకుంటున్నానమ్మా. రియల్లీ యువర్ గ్రేట్ సరసు. నీలా ఆలోచించడం ఎవరి వల్ల కాదు. ఎదుటి వాళ్ళు హ్యాపీగా ఉండడం కోసం నువ్వెంత బాధనైనా ఎలా భరిస్తున్నా? నా అనుకున్న వాళ్ళ కోసం చేసే ఆలోచన, పని అభిమానం అవుతుందే తప్ప బాధ కాదమ్మా. సరే సరసు, నీ అభిమానానికి ఎంత డబ్బు తక్కువైంది చెప్పు, నేనిస్తాను. వద్దమ్మా, నా వల్ల పొరపాటు జరిగింది కాబట్టి డబ్బు కూడా నాదే కావాలి. ఏంటి సరసు అలా అంటున్నావు? నువ్వు నా ఫ్రెండ్ అయినప్పుడు డబ్బుల దగ్గర వేరేగా ఎందుకు ఆలోచిస్తున్నా? అంటే నన్ను నీ ఫ్రెండుగా అనుకోవడం లేదా? అయ్యో, అలా అని కాదమ్మా. మన స్నేహంలో ఇలా డబ్బుల విషయం రాకూడదు. అది నాకు ఇష్టం లేదు. ఒక పని చేస్తానమ్మా. నా దగ్గర 5,000 ఉన్నాయి. మిగిలిన 10,000 జీతం డబ్బుల్లో నుంచి ముందుగానే తీసేసుకుంటానమ్మా. సరసు, అవేవో నా దగ్గర తీసుకొని నీకు జీతం వచ్చిన తర్వాత నాకివ్వు.
నేను హ్యాపీగా ఫీల్ అవుతాను కదా. సరేనమ్మా. సరసు ఎక్కడికి? అదే బాబు, నా వల్ల సీసా ఒకటి పగిలిపోయింది కదా, కొత్తది కొనడానికి వెళ్తున్నా. కొత్తదా? మరి డబ్బులు? నేను దాచుకున్న కొన్ని డబ్బులు, ముందుగానే తీసుకున్న జీతం ఇవి సరిపోతాయని చెప్పింది బాబు నవ్యమ్మ. ఆ పర్ఫ్యూమ్ పేరేంటో తెలుసా? లేదు బాబు, రంగు గుర్తుంది. రంగా? పోనీ ఎక్కడ దొరుకుతుందో తెలుసా? తిన్నగా వెళితే ముందు ఒక గుడి ఉంటుందంట, దాని పక్క సందులో 3వ షాప్లో ఉంటుందని నవ్యమ్మ చెప్పారు. ఒకవేళ అక్కడ దొరకపోతే? ఉంటుందని చెప్పారు బాబు. లేకపోతే ఏం చేస్తావు సరసు? సరే సరసు, నాతో రా, నేను తీసుకెళ్తాను. వద్దు బాబు, ఈ మధ్య అసలైన అదృష్టం బాగోలేదు. ఎవరికంటైనా పడితే అంతే. మీరు వెళ్ళండి బాబు, నేను వెళ్తాను. నీకు ఆ పర్ఫ్యూమ్ పేరు తెలీదు, ఎక్కడ ఉంటుందో అడ్రస్ సరిగ్గా తెలీదు. అదే నేను నీతో వచ్చాననుకో, నీ పని తొందరగా అయిపోతుంది, నీ శ్రమ కూడా వృధా కాకుండా ఉంటుంది. పద సరసు. సరసు, ఇంకేం ఆలోచించుకో, పద. డ్రైవర్, ఆ వెహికల్ ఫాలో చేయి. పద. సరసు, పర్ఫ్యూమ్ సెక్షన్ ఇదే. ఇదే రాహుల్ బాబు. ఇదే రాహుల్ బాబు. పద. ఎక్స్క్యూజ్ మీ. ఎంతైందండి? 14,600. 14,600. తీసుకోండి. బిల్లు నేను పే చేస్తాను. ఈ డబ్బులు నీ దగ్గర ఉంచుకో. వద్దు బాబు, ఈ డబ్బులు దేనికోసమే తెచ్చాను. ఇవి దేవుడి కోసం దాచుకుని డబ్బులని చెప్పావు. ఇవి ఖర్చు పెట్టేది కూడా దేవత లాంటి వాగ్దేవమ్మ గారి కోసమే కదా రాహుల్ బాబు, తప్పేం కాదు. సరే. పదండి. సరసు, ఏమైంది రాహుల్ బాబు? నీ దేవత కోసం నువ్వు ఖర్చు పెట్టావు కాబట్టి మరి నా దేవత కోసం నేను గిఫ్ట్ కొంటాను. నువ్వు కూడా పర్ఫ్యూమ్ తీసుకో. ఇంట్లో పనులు చేసుకునేదాన్ని, నాకెందుకు బాబు? భర్త గిఫ్ట్ ఇస్తానంటే భార్య వద్దనకూడదు, మహా పాపం తెలుసా? పద.
కాదు, వీళ్ళ సరసాలు అవుట్ హౌస్ దాటి అవుట్ సైడ్కి వచ్చాయన్నమాట. ఇంకా వీళ్ళని క్షమించడం అంటే నా లైఫ్ని బలి చేయడమే. చెబుతాం మీ సంగతి. ఇప్పుడు చెప్పు, వీటన్నిటిలో ఏది తీసుకుంటావు? ఏదో ఒకటి రాహుల్ బాబు, మీకు నచ్చింది తీసుకోండి. అయితే అన్నీ తీసుకుంటాను. అమ్మో, అన్నీనా? ఎంత అవుతుందో తెలుసా? అనవసరమైన ఖర్చు. సరే, నేనే సెలెక్ట్ చేస్తానులే. ఇది కూడా ప్యాక్ చేయండి. ఇదిగోండి. సరసు, ఈసారి బిల్ నువ్వే పే చేయి. అమ్మో, నాకు రాదు రాహుల్ బాబు. ఇది చాలా సింపుల్ సరసు. జస్ట్ కార్డ్ ఇస్తే ఒక నెంబర్ అడుగుతారు, 2687 అని మిషన్లో నొక్కు, అంతే. ఎందుకు బాబు ఇవన్నీ నాకు? చెప్పింది చేస్తావా లేక అన్నీ కలిపి తీసుకోమంటావా? వద్దులే రాహుల్ బాబు, ఆ కార్డ్ ఇవ్వండి. మీతో చాలా కష్టం. సార్, స్వైపింగ్ మిషన్ ఇటు ఇవ్వండి. ఆ కార్డు పెట్టు. చూసావా అండ్ సింపుల్. వెల్కమ్ సార్. పర్ఫ్యూమ్ దొరికిందా? అవునమ్మా. వెరీ గుడ్. అయితే వెళ్ళి మేడం గదిలో పెట్టు. అమ్మగారు లోపల ఉన్నారమ్మా? ఉండే ఉంటారు. ఎందుకు అడుగుతున్నా? అంటే నవ్యమ్మ కొంచెం భయంగా ఉంది. నువ్వు చేసేది మంచి పని అయినప్పుడు భయం ఎందుకు? ధైర్యంగా వెళ్ళు. ఇక్కడేం చేస్తున్నావు? కొత్తది కొన్నావా? అవునమ్మా. వాణి, చెప్పండమ్మా.